హాయ్ ఫ్రెండ్స్, ఊరటకు స్వాగతం. అందరూ బాగున్నారా? ఈరోజు మన అంశంలో ఒక విషయం చెప్తాను. నేర్చుకోవాల్సిందే అందరూ కూడా. అదేంటంటే, నా దగ్గరికి కౌన్సిలింగ్కి ఒక 25 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి వచ్చారు. వారికి కౌన్సిలింగ్ చేస్తూ మధ్యలోన సుమతి శతకం కానీ వేమన శతకం కానీ తెలుసా అని అడగడం జరిగింది. అంటే రిలేటెడ్ టు వన్ పాయింట్, ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. ఆ పాయింట్కి సంబంధించి అవతల వారికి ఆ విషయం తెలిస్తే గనక ఇంకా త్వరగా అర్థమవుతున్న ఉద్దేశంతో నేను అడగడం జరిగింది. కాకపోతే ఇంగ్లీష్ ఎంతో ఫ్లూయెన్సీగా మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తికి ఈ వేమన శతకం కానీ సుమతి శతకం కానీ తెలీదు. వేమన శతకం వేమన రాయటం, సుమతి శతకం బద్దెన అనేటువంటి కవి రాయటం మనందరికీ తెలిసిందే. ఈ శతాబ్దాలు కూడా మనకి ఒక 3-4 శతాబ్దాలకి ముందర ఇవి రాయడం కూడా జరిగింది. అంటే ఆధునిక యుగమే అని చెప్పచ్చు. వేమన శతకాలు ఎంతగా పాపులర్గా ఉంటాయో అదే రకంగా సుమతి శతకం కూడా అంతే పాపులర్గా ఉంటాయి. అందులో ఒక్కొక్క నిజం ఏనాడో ఒక శతాబ్దం 2 శతాబ్దాలు క్రితమే మనకి చెప్పడం అనేది, దాని నుంచి నేర్చుకోవటం అనేది, అది అందరి నోళ్ళల్లో సులువుగా నానడమే కాదు, ఆసువుగా ఎవరికైనా సరే ఒక ఎగ్జాంపుల్గా చెప్పడానికి ఎంతో అనువుగా ఉండేటువంటి సుభాషితాలే అనాలి. ఇంతకీ ఆ పద్యం ఏంటంటే, కూరిమి గల దినములలో నేరములెన్నడు కలుగ నేరవు, మరి ఆ కూరిమి విరసంబైన నేరములే తోచుచుండు నిక్కము సుమతి. కూరిమి అంటే స్నేహం, ఫ్రెండ్షిప్. ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ బాగా చక్కగా కొనసాగుతూ ఉంటుందో అప్పుడు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఆరోపణలు, అంటే మనం కంప్లైంట్స్ అంటాం, ఫిర్యాదులు అంటాం, అలాంటివి ఉండవు. ఎంతకాలం? ఆ ఫ్రెండ్షిప్ సజావుగా కొనసాగుతున్నంత కాలం కూడాను. అదే మరి ఆ కూరిమి విరసంబైన, ఒకవేళ కనుక ఆ చెలిమి, కూరిమి, ఫ్రెండ్షిప్, స్నేహం అనేటువంటి దానికి ఏదైనా విఘాతం ఏర్పడినట్టయితే, ఒకరి మీద ఒకరికి అనవసరమైనటువంటి కోపం వచ్చేయటం, ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరిని ఒకరు నిందించుకోవటం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చెప్పుకోవటం, తత్ఫలితంగా దూరం అయిపోవటం. అందుకని స్నేహం చేసేటప్పుడు చాలా నెమ్మదిగా మొదలయ్యి అది ఒకానొక పరిస్థితి వచ్చినప్పుడు మరింత పటిష్టపడుతూ చిరకాలం వర్ధిల్లాలి. అంతేగాని అది తొందరగా మొదలై తొందరగా అంతమైపోయేదిగా స్నేహం ఉంటే అది స్నేహం అనబడదు. అది కేవలం అవసరం కొద్దీ ఏర్పరచుకున్నటువంటి పరిచయం అని చెప్పవచ్చు. అందువల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మనం స్నేహం చేసేటప్పుడు అది దేనికోసం చేస్తున్నాం, మనకి ఏంటి, వారు మనకు వారు సమానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామా, వారికి ఉన్న సాధక బాధకాలు మనం అర్థం చేసుకోగలమా, మన తాలూకు కష్ట నష్టాలు వారు అర్థం చేసుకోగలరా? కొంతమంది ఉంటారు, స్నేహమో పరిచయమో ఏదో ఒక సందర్భంలో తేలికగా మాట్లాడుతూ ఉంటారు. మనకి ఏదో ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు దాన్ని అబ్బో ఇంతేనానో, లేకపోతే ఆర్థిక వ్యవహారం వచ్చినప్పుడు ఈ మాత్రానికైనా మేము ఎన్నో రూపాయలు మా చేతుల మీదుగా టర్నోవర్ చేసాం అన్నట్టుగా, ఇటువంటి సందర్భాలు కనుక ఏర్పడినప్పుడు అది నిజమైనటువంటి చెలిమి కాదు. ఒక బంధం ఎగతాళైనా వెటకారమైనా అది వెకిలిగా మిగిలిపోతుంది తప్ప నిజమైనటువంటి అర్థం ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి రిలేషన్ అవ్వదు. అది స్నేహమైన, బాంధవ్యమైన, పరిచయమైన, మరి ఇంకేదైనా కూడా. ఓకే ఫ్రెండ్స్, మనకున్నటువంటి ఈ శతకాలు కనుక ఆకలింపు చేసుకుంటే ఎన్నో నైతికమైనటువంటి విలువలు
మనం ఎలా బ్రతకాలో దాని తాలూకు అవసరమైనటువంటి విషయాలు అందులో పొందుపరచబడి ఉంటాయి. ఈనాటి ఆంగ్ల చదువుల్లో ఈ తెలుగు శతకాలు అనేవి లేకపోవటం కూడా కొంత లౌకిక వ్యవహారము, లౌక్యము లేదా ఎలా బ్రతకాలి అన్నటువంటి ఒక మనుగడ లోపంగానే గుర్తించాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, తప్పక మీరు తెలుసుకునేటువంటి విషయం 10 మందికి చేరవేయాల్సినటువంటి విషయం కూడాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.